తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పలు ఆరోగ్య సమస్యలతో చికిత్స చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని పలువురు బాధితులకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అందజేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద 82 మందికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరు కాబడిన 43,19,077 రూపాయల విలువ కలిగిన చెక్కులను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 306 మంది లబ్దిదారులకు 2,65,41,827 రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ 82 మందికి ఈరోజు చెక్కుల రూపంలో అందజేయడం జరిగింది. మనకి ఎవరైనా సరే కుటుంబంలో అనారోగ్యంతో ఉంటే వాళ్ళ గురించి కుటుంబం అంతా కూడా ఎంతో ఇబ్బందికరమైన వాతావరణంలో ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళన్నిటికీ కూడా సహాయం అందించేటట్టు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ కూడా వైద్యాన్ని అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి చెక్కు రూపంలో ఆర్థికంగా సహాయం అందించడం, ఆ కుటుంబాలన్నీ కూడా వాటి ద్వారా మెరుగైన వైద్యం చేసుకుని మంచిగా తిరిగి వచ్చి అందరితో కూడా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఉండాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సహాయ నిధి నుంచి అందరికీ అందజేయడం, మన నియోజకవర్గంలో సుమారుగా 306 మందికి 2,66,00,000 వరకు ఈ రోజు వరకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా 260 మంది ప్రపోజల్స్లో ఉన్నాయి. అవి కూడా రాబోయే కాలంలో త్వరలోనే అందరికీ కూడా అందిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మనకి ఈ కూటమి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలు అలాగే పేదవారు అందరికీ కూడా వైద్యం బాగా అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందరికీ కూడా, అంటే ఎవరైతే అనారోగ్యంతో మనకి హాస్పిటల్స్లో వైద్యం చేయించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా సహాయపడే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ఒక చెక్ రూపంలో నా ద్వారా ఇక్కడ ఉంగుటూరు నియోజకవర్గంలో పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరికీ కూడా అందించాలని ఆయన అక్కడి నుంచి సీఎంఓ ఆఫీస్ నుంచి ఇక్కడికి రావడం, ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఉంగుటూరు నియోజకవర్గం ఇక్కడ ఆఫీస్ దగ్గర అందరికీ కూడా చెక్కులన్నీ కూడా అందించడం, దానికి మన ఉంగుటూరు ప్రజలందరి తరఫున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ కూడా, అంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చెక్కులు తీసుకున్న వాళ్ళు చాలా సంతోషించి మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాకు ఆర్థికంగా నిలబడ్డ మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలపాలని వాళ్ళందరూ కూడా తెలియజేయడం, దాన్ని మనం ఇంకా ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రజలకి ఏదైతే అవసరమో అన్నింటినీ కూడా తీర్చే విధంగా రాబోయే కాలంలో కూడా మరిన్ని కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్. దసరాకు ముందు వచ్చే మహాలయ అమావాస్య రోజున తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామివారి జెండా పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జెండా పండుగ సందర్భంగా పలు కూడల్లో భారీ విద్యుత్ దీప కటౌట్లు ఏర్పాటు చేశారు. ఆంజనేయ స్వామివారి చిత్రపటాన్ని ట్రాక్టర్పై నిలిపి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బేతాళ మహంకాళి నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందాల రాముడు నాటై సీతమ్మకు శ్రీరాముడు దేవుడు, మా ఊరి దేవుడు అందాల రాముడు.
రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. Se mueve విశాఖలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అభ్యసిస్తున్న యువతులు తాము రూపొందించిన అత్యాధునిక దుస్తులతో ఫ్యాషన్ షో నిర్వహించారు. పోర్టు స్టేడియంలో కళావాణి ఆడిటోరియంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్స్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ ప్రదర్శనను నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డిజైన్ కనెక్ట్ ఎకోస్ పేరిట ఈ ఫ్యాషన్ షో జరిగింది. ఆకట్టుకునే వస్త్రధారణలో మోడల్స్ ర్యాంప్ వాక్ చేసి తళుక్కుమన్నారు. A spectacular showcase of fashion, interior and photography, bringing together creativity, innovation and talent all under one roof. This is International School of Design Vizag, INSD Vizag's third edition of Design Connect, and we have named this event as Echoes, as it brings all the cultural traditions and artistic impressions together. This event will feature inspiring collections, unique interior design concepts and stunning photography exhibitions, offering a platform for young and emerging. 14 number of models are here and they have come graced our showcase from Bombay, Calcutta, Chennai, Kerala and all the other places, Bhubaneswar, and from Vizag also. So it's a mix of cultural tradition mixed with a mix of modernity. Actually showcases that if a culture doesn't move on and does not get adapted to the newer conditions, then it will die slowly. So we need to adapt according to the generations that are coming. So we have 7 sequences in fashion and 3 exhibitions for 3 models for interior exhibition. And we have students displaying their photography also. ఆసియా కప్ 2025 సూపర్ 4 దశలో టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన కీలక మ్యాచ్లో చారిత్రాత్మక ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. తన గురువు యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొడుతూ కేవలం 24 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. అభిషేక్ సృష్టించిన విధ్వంసానికి భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా పాక్ను చిత్తు చేసింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. భారత జట్టు 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. Again down the track, he smashes it down the ground. No half measures here from Fakhar Zaman. Oh, that's beautifully played. That's smart cricket. Just giving himself room, but again the timing of that movement went. And now did that carry? Well, Sanju Samson is claiming definite edge though. Oh, glorious. Superbly timed. Yes, it was over pitched on middle and leg, but for the first ball you played, put it away. Got into a great position. Oh, that swung away for 6. Got into a great position there, Tilak Verma.
That's a clean strike. Clean as for 6. That's flicked away. India home and dry. 174 for 4. They win by 6 wickets. And they continue their domination over Pakistan in the T20 format of the game. It's the highest chase against Pakistan in T20 cricket. The previous highest, 160 at the G in the World Cup. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నూజివీడ్లో ఘనంగా 69వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ కోట మహిషాసురమర్దిని అమ్మవారు. అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడంపై మండిపడ్డ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు. సీఎంగా పనిచేస్తున్న జగన్ కు నిబంధనలు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా. పరమ పవిత్ర శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిని టీడీపీ ఆట స్థలంగా మార్చేస్తుంది. విమర్శలు గుప్పించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.